ధర్నా శిబిర అధ్యక్షులు మరి టిఎస్ జిహెచ్ఎంఏ రాష్ట్ర సంఘ అధ్యక్షులు పెద్దలు రాజగంగారెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి గిరిధర్ గౌడ్ గారికి, ట్రెజరర్ తుకారాం గారికి, గౌరవ అధ్యక్షులు సర్దార్ గారికి, నాతో పాటు ఇచ్చేసిన పిఆర్టీయు బాధ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, మరి ధర్నా శిబిరంలో పాల్గొన్న గౌరవ ప్రధానోపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అదేవిధంగా ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, మరి ముందుగా పిఎస్ జిహెచ్ఎంఏ సంఘం తరపున నేను ఆ రోజు పిఆర్టీయు అధ్యక్షునిగా పనిచేస్తూ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంలో మరి హెచ్ఎం అసోసియేషన్ తరపున మరి మీ సంఘం ముందుకు వచ్చి మరి నన్ను సపోర్ట్ చేసి ఇవాళ మీ గొంతును శాసన మండలిలో వినిపించేందుకు నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నా విజయంలో మరి మీ పాత్ర ప్రధానమైందని చెప్పి ఈ సందర్భంగా దానికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇవాళ ప్రధానోపాధ్యాయులుగా మరి మీరు ఈ రాష్ట్రంలో వివిధ పాఠశాలల్లో ఈ విద్యారంగంలో అత్యంత కీలకమైనటువంటి భూమికను పోషిస్తూ ఉన్నారు. ఇవాళ జిల్లా పరిషత్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఇతర పాఠశాలల్లో మరి మీరు ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా పనిచేస్తూ ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మోస్తూ మరి మంచి పనితీరుతో మరి మొన్న రాష్ట్రంలో మరి అత్యుత్తమ 10వ తరగతి ఫలితాలు సాధించినందుకు కూడా మీ అందరినీ ముందుగా నేను అభినందిస్తూ ఉన్నా. మరి అంతేకాకుండా ఇవాళ మీరు తెలంగాణ విద్యాభివృద్ధిలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారని ఒకసారి గుర్తు చేస్తూ, మరి ఏది ఏమైనా సరే ఇవాళ సర్వీస్ రూల్స్ను సాధించుకోవాలనే డిమాండ్తో మరి మీరంతా కూడా ఈ ఇందిరా పార్క్ వేదికగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఒకసారి ఆలోచిస్తే దాదాపుగా 2005 తర్వాత మరి ఇవాళటి వరకు కూడా సర్వీస్ రూల్స్ లేక మరి వాళ్ళ ఉపాధ్యాయులు ప్రమోషన్స్కు నోచుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. మరి ముఖ్యంగా 2015 తర్వాత మొన్న 23 వరకు కూడా చాలా పాఠశాలల్లో మరి ప్రమోషన్స్ లేక, రిక్రూట్మెంట్ లేక మరి రిటైర్ అవుతున్న ఖాళీల భారాన్ని కూడా మనమే మోస్తూ అప్పటికి కూడా మరి విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోతూ మీరంతా మరి ఈ సందర్భంలో మీ యొక్క సర్వీసెస్ అనేది చాలా విశేషమైనవి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి వాళ్ళ పరిస్థితి చూస్తే మరి మీ కరపత్రంలో ఉన్నట్టుగా మరి మండలానికి ఎంఈఓ లేడు, డిప్టీఓలు అసలే లేరు, డిఓలు ఆ పోస్టులు లేవు, మరి ఇన్ఛార్జ్ ఇద్దామంటే మనుషులు కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ విద్యారంగంలో దాపురిచ్చింది. అంటే అది నిజంగా కూడా ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం. మరి దశాబ్దాల తరబడి ఈ సమస్య మరి పరిష్కారానికి నోచుకోకపోవడం అది ఎంతైనా బాధాకరం అని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ, మరి ఏదేమైనా మనందరి న్యాయమైన డిమాండు మరి ఏకీకృత సర్వీస్ రూల్స్ను సాధించుకుంటేనే ఇవాళ మన సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది అనేది మాత్రం వాస్తవం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి నేను పిఆర్టీయు అధ్యక్షునిగా 2019లో ఎన్నికైన నాటి నుంచి మరి నేటి వరకు కూడా ఎమ్మెల్సీగా 1 సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో సర్వీస్ రూల్స్ గురించి మరి ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది. మరి హెచ్ఎంఏ బాధ్యులు కూడా మరి ఆ రోజు నాతో పాటు జేఏసీలో భాగస్వాములుగా ఉంటూ మరి అనేక సందర్భాల్లో కలిసి ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో కూడా మరి పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి సర్వీస్ రూల్స్ సమస్యను తీసుకుపోవడం జరిగింది. మరి ఏప్రిల్ 2024లో ముఖ్యమంత్రి గారిని మొదట కలిసి సర్వీస్ రూల్స్ గురించి మాట్లాడినప్పుడు మరి వారు మాణిక్రాజ్ కన్నన్ గారు ఆ రోజు విద్యాశాఖకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నారు. మరి వారికి ఈ ప్రాతినిధ్యాన్ని పంపిస్తే వారు మరి ఆ రోజు మాతో చర్చించి దాదాపు 2-3 గంటలు అన్ని విషయాలపైన కూడా చర్చించి
ఫైనల్గా కంక్లూజన్. ఎందుకంటే అప్పుడు ఏప్రిల్ మాసం మరి మే జూన్లో జిల్లా పరిషత్ ఎన్నికలు అవుతాయి. జిల్లా పరిషత్ ఎన్నికలు అయితే మరి కొత్తగా పాలక వర్గాలు ఏర్పడతాయి. పాలక వర్గాలు ఏర్పడిన వెంటనే మరి జిల్లా పరిషత్ స్కూళ్ళన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఒక తీర్మానం తీసుకుంటే మరి మనకు లీగల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ రూల్స్ అమలు పరుచుకోవచ్చు అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. మరి ఇది చెప్పి 2 సంవత్సరాలు దాటింది. మరి ఆ జిల్లా పరిషత్ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళటి వరకు ఆ సమస్య అదే విధంగా కొనసాగుతుంది. మరి ఏదైతే 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో మరి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఇవాళ జిల్లా పరిషత్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పోస్టులన్నీ కూడా మరి వాళ్ళ లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ కావించబడ్డాయి. మరి ఇవాళ గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా మరి పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పోస్టులు మరి లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ కాలేదు కాబట్టి మరి వీటిని ఇంటిగ్రేట్ చేయడానికి వీల్లేదు. మీరు ఒకవేళ ఈ రూల్స్ను రూపొందించుకోవాలంటే మరి ఈ పోస్టులను కూడా లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ చేసిన తర్వాత మీరు రూల్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మరి సారాంశంగా ఉంది. మరి 2018 మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేస్తూ మనకు జీవోలు ఇచ్చిన సందర్భంలో మరి ముఖ్యంగా మరి లోకల్ బాడీకి సంబంధించి అన్ని పోస్టులను ఆర్గనైజ్ చేస్తూ హెచ్ఎం పోస్టును మాత్రం మరి వదిలేసినటువంటి సందర్భంలో ఆ రోజు నేను పిఆర్టీఓ అధ్యక్షునిగా పనిచేసిన అప్పుడున్నటువంటి మా ఎమ్మెల్సీలను ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రాతినిధ్యం చేసి మరి చివరి రోజు ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెల్లుబాటులో ఉంటుందో ఆ చివరి రోజున ఉదయం వెళ్ళి మరి రిప్రజెంటేషన్ ఇచ్చి సాయంత్రానికి ఆర్డర్ తీసుకొచ్చి ఇవాళ హెచ్ఎం పోస్టు మల్టీ జోన్ మరి పోస్టుగా మరి వాళ్ళ క్యాడర్ ఆర్గనైజ్ చేయబడ్డది. అంటే ఆ రోజు నేను చాలా సంతోషంగా ఫీల్ అయినా. ఇవాళ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పోస్టు కూడా మల్టీగ్రేడ్ కావడం, భవిష్యత్తులో సర్వీస్ రూల్స్ వచ్చినా కూడా ఎలాంటి ఆటంకం ఉండొద్దు. ఎందుకంటే గవర్నమెంట్ హెడ్ మాస్టర్ పోస్టు మల్టీగ్రేడ్ అయింది కనుక దానికి సమానంగా ఇక్కడ మరి మల్టీ జోన్ అయితే మరి రాబోయే రోజుల్లో సర్వీస్ రూల్స్కు మరి ఈజీగా ఉంటుందని చెప్పి ఆ రోజు మరి ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఆ రోజు జీవో తీసుకొచ్చి మరి మల్టీ జోనల్గా ఆర్గనైజ్ చేసినటువంటి సందర్భాన్ని మరి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరి ఏదేమైనా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మనకు సర్వీస్ రూల్స్ రూపొందించుకోవడానికి ఎలాంటి ఆటంకం లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు విద్యాశాఖ అధికారుల ముందు, సిఎస్ గారి ముందు, ముఖ్యమంత్రి గారి ముందు కూడా ఉంచడం జరిగింది. మరి గతంలో మనకు జేడీ సర్వీసెస్గా పనిచేసిన వీరభద్రారెడ్డి గారిని కూడా మేము పలు దఫాలుగా కలిసి హెచ్ఎం అసోసియేషన్ బాధ్యులు కూడా నాతో వచ్చి దీనిపైన చర్చించడం జరిగింది. డ్రాఫ్ట్ రూల్స్ కూడా తయారు చేయడం జరిగింది. మరి సమస్యకు త్వరలోనే పరిష్కారం జరిగే విధంగా తప్పనిసరిగా నేను ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తా అని చెప్పి సందర్భంగా నేను మరి మీకు పూర్తి స్థాయిలో హామీ ఇస్తున్నా. మరి వాళ్ళ మనం ఆ సర్వీస్ రూల్స్ సాధించుకుంటేనే ఇవాళ మీకు ఉన్నటువంటి అదనపు బాధ్యతలు పోతాయి. మరి ఇందులో చాలామంది మరి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూనే మరి ఇన్ఛార్జీలుగా అనేక అటు నోడల్ ఆఫీసర్లుగా, ఎంఈఓలుగా, కాంప్లెక్స్ అదనపు బాధ్యతల్లో మీరంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి సర్వీస్ రూల్స్ సాధిస్తేనే ఇవాళ ఎంఈఓ పోస్టులు వస్తేనే ఇవాళ మనకు ఆ సమస్య మీకు ఉన్నటువంటి భారం తొలగిపోతుంది, ప్రమోషన్ అవకాశాలు మెరుగుపడతాయి. ఆ తర్వాత మనకు మరి ఇవాళ హెడ్ మాస్టర్గానే రిటైర్ కాకుండా ఒక స్థాయి పెంచి మరి డిప్టీఓగా, అవసరమైతే డిఓగా సర్వీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు మరి ఆర్జేడీగా కూడా రిటైర్ అయ్యే విధంగా సర్వీస్ రూల్స్ రూపకల్పన సాధించుకునే బాధ్యత మనందరిపైన ఉన్నదని చెప్పి మీ పోరాటానికి నా మద్దతు తప్పనిసరిగా 100% ఉంటుందని సందర్భంగా ఒక ఎమ్మెల్సీగా నేను మరి మీకు తెలియజేస్తూ, గతంలో జరిగిన శాసన మండలి సమావేశాల్లో కూడా మరి నేను ఎమ్మెల్సీగా అయిన తర్వాత 2 సమావేశాలు జరిగినాయి. 2 సమావేశాల్లోనూ మరి ఉపాధ్యాయ సమస్యలు, ముఖ్యంగా సర్వీస్ రూల్స్ సమస్యను నేను ప్రస్తావించడం జరిగింది. దానికి ప్రభుత్వం నుండి నామమాత్రపు సమాధానం వచ్చినప్పటికి కూడా మరి రాబోయే రోజుల్లో దీన్ని సీరియస్ అంశంగా తీసుకొని, అదేవిధంగా ఇంతకుముందు మిత్రుడు రాజగంగారెడ్డి గారు చెప్పినట్టుగా మరి జీపీఎఫ్, ఎందుకంటే ఇవాళ మల్టీ జోన్ పోస్టుగా ఆయన
దాదాపుగా ఒక 15-16 జిల్లాలలో బదిలీ అవకాశం ఉంది కాబట్టి జిల్లా పరిషత్తు మరి జీపీఎఫ్ అనేది మరి సరైనది కాదు. తప్పనిసరిగా ఏజీజీపీఎఫ్ వచ్చే విధంగా తప్పనిసరిగా ఉత్తర్వులు ఇప్పించే దాంట్లో కూడా నేను బాధ్యత తీసుకుంటా, మీతో కలిసి ఉంటా అని చెప్పి సందర్భంగా మరి మీకు పూర్తి స్థాయిలో హామీ ఇస్తూ ఉన్నా. మరి ఏదేమైనా సరే ఇవాళ పోరాటం ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు అనేది ఇవాళ 100% నిజం. ఇవాళ ఆ దిశగా ఒక అడుగు ముందుకేసి మీరు ఇవాళ ఇందిరా పార్కు వేదికగా మరి ఇప్పుడు ఒక న్యాయమైనటువంటి డిమాండు, ఇది ఏదో మీకు వచ్చే లాభం కాదు. ఇవాళ సర్వీస్ రూల్స్ వస్తే మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, పర్యవేక్షణ వ్యవస్థ పెరుగుతూనే ఇవాళ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి ఇది మన కోసం కాదు, విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం మరి ఈ ధర్నా కార్యక్రమం దీని యొక్క ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ, ఇది ఒక న్యాయమైన డిమాండ్ కోసం మరి ఇవాళ చేస్తున్నటువంటి ధర్నాగా మరి దీన్ని అభివర్ణిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.